ఈసారి వైసీపీకి వస్తుంది. కూటమికి 29 మాత్రమే వస్తాయి. కాంగ్రెస్ ఒక సీట్ వస్తుంది. అయితే ఇది పీటీఐ చేయలేదని పీటీఐ సంస్థ కూడా ప్రకటించింది. ఎవరో మా లోగో వాడుకొని మేము చేస్తామని చెప్తున్నారు, మేము చేయలేదు అని చెప్పారు. సో ఇటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మొన్ననే మనం సర్వేలో ఒకటి చెప్పుకున్నాం. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని వచ్చింది. ఐబీ కూడా సర్వే చేయలేదు. ఇట్లా బోత్ సైడ్స్, ఇటు తెలుగుదేశం కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, కొన్ని ఫేక్ సర్వేలను కూడా బయటికి తీసుకొస్తుంది. అంటే సైకలాజికల్గా మైండ్ సెట్ని మార్చడం కోసం గెలుస్తున్నది మేమే అని ఒక విపరీతంగా ప్రచారం చేయడం అనేది కనిపిస్తుంది. ఈ విషయంలో కొంతవరకు కూటమి పైచేయి సాధించినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కూటమి గెలుస్తుంది అన్న దాన్ని బలంగా కూటమి పార్టీలు, మీడియా బలంగా తీసుకెళ్తుంది. ఇక్కడేమో వైసీపీకి సంబంధించేమో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. కూటమికి సంబంధించేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. వైసీపీకి కూడా TV9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, సాక్షి వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఒక జ్యోతి, ఒక ఈనాడు, లేకపోతే ఈటీవీ, TV5, మహా టీవీ వీళ్ళ స్థాయిలో వీళ్ళు తీసుకెళ్లడంలో